హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే వీడియో చేయడం జరిగింది. మనం ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందని చెప్పేసి మనం వీడియో చేస్తాం. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో మన వ్యూ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 48,923 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే నిఫ్టీ 22,462 రేంజ్లో నిఫ్టీ ఉంది. ఇక్కడ మనం ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడైతే మనమైతే పుట్టు స్ట్రాంగ్ అనుకున్న పుట్టు ఉండరో మంచి మూమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మనమైతే ప్రీవియస్లో పుట్ అయితే మంచి ఫాల్ చేయడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఆ విధంగా మాత్రం పుట్టోళ్ళకైతే మంచి ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నెక్స్ట్ ఇండికేటర్ అయితే యాడ్ చేసి అయితే చూద్దాం. ఎంసిగ్లైన్ డైనమిక్ అని చెప్పేసి ఈ ఇండికేటర్ మాత్రం యాడ్ చేసి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని చెప్పేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా బెటర్ ఇండికేషన్ అని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఎప్పుడైతే మనకు బ్రేక్అవుట్ ఇస్తుందో దాని ప్రకారం అయితే మనం ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఇది పుట్టు స్ట్రాంగ్ అని చెప్పేసి ఇది చూపిస్తుంది. పుట్టు అంటే స్ట్రాంగ్ అంటే పుట్టు ఇంకా మనకు మంచి మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఎప్పుడైతే ఇది 49,000 దాటినంత వరకు అయితే స్ట్రాంగ్గానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం అనుకున్నట్లు కూడా దీని యొక్క సెట్టింగ్ అయితే చూద్దాం. ఇది లెంత్ అనేది ఇక్కడ మనం దీన్ని మాత్రం చూద్దాం. ఇక్కడ కాకుండా 9 పెట్టి ఒకసారి చూద్దాం. 9 పెడితే ఇలా ఉంది, ఈ రకంగా మాత్రం ఉంది. 9 EMI తోటి అయితే వర్క్ అయితే చేస్తుంది. ఓకే, ఇది అనేది బెటర్ ఇండికేషన్స్. దీని అనేది మనం జస్ట్ దీని ఈ యొక్క స్టైల్ మాత్రం చేంజ్ చేసి దీనికి చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఇది చూడండి, ఇప్పుడైనా ఇది ఎక్కడైతే మనకి బ్రేక్అవుట్ ఇస్తుందో మంచి పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. మనమైతే దీని దగ్గర ఉన్నప్పుడు మాత్రం ట్రేడ్ చేయాలి. దీనికి బిలో ఉంటే మాత్రం పుట్ సైడ్ ట్రేడ్ చేయాలి. దీనికి ఎబో ఉంటే మాత్రం కాల్ సైడ్ ట్రేడ్ చేస్తే మంచి యూజ్ అనేది ఉంటుంది. ఇప్పుడైతే చూద్దాం ఎప్పుడు ఏది అనేది. ఇంకా మీరు చూడండి, ఎప్పుడైతే మనకు ఇప్పుడు ప్రజెంట్ పుట్టు స్ట్రాంగ్ అని చెప్పేసి ఇక్కడ చూస్తుంది. ఎప్పుడైతే దీనికి పెరిగినంత వరకు పుట్టు స్ట్రాంగ్ అంటుంది, అందు గురించి అని చెప్పేసి ఇంకా పుట్టు డ్రాప్ అవడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ దీనికి పైకి బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం మనం మనం వదిలేసి వెళ్ళుకోవాలి. అప్పటి వరకు మాత్రం మనం పుట్టు సైడ్ ఉంటే మాత్రం మంచి ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఒకవేళ దీనికి టచ్ అయినా కూడా ఇక్కడ నుంచి ఆడి మళ్ళీ డ్రాప్ అవడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారు, లేదా టాప్ 5 ఇండికేటర్స్ ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ అయితే మనమైతే ఇది నిఫ్టీలో చూసుకున్న ఇక్కడ మనం ఎప్పుడైనా కూడా కాన్స్టెంట్గా మాత్రం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మాత్రం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, టైం ఫ్రేమ్ చేంజ్ చేసినా కూడా దీని యొక్క సెట్టింగ్స్ అనేది డిఫరెంట్గా అయ్యడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడ. ఓకే, టైం ఫ్రేమ్ మనం సరే కదా, ఏదైతే కూడా ఇక్కడ ఇంకా 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా ఉంది, లేకపోతే 1 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా చూద్దాం. 1 మినిట్ టైం ఫ్రేమ్లో మాత్రం ఇక్కడ ఉంది. ఇక్కడ దీనికి టచ్ అయితే అవుతుంది, ఇక డ్రాప్ అయితే మాత్రం ఇక్కడ 1 మినిట్ టైంలో మనకైతే కాల్ సైడ్ ప్రాఫిట్ ఉందని చెప్పేసి చూపిస్తుంది. ఓకే, చూద్దాం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది. ఒకవేళ దీన్ని డ్రాప్ అయిపోయి దీనికడ కిందికి వస్తే మాత్రం కంప్లీట్గా మనం PE సైడ్ మాత్రం మంచి ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే, నెక్స్ట్ మనం 15 మినిట్స్కి షిఫ్ట్ అయితే అవుతాం. 15 మినిట్స్లో అనేది మనకనేది కొంచెం బెటర్ మనకు చూపించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అనేది నిఫ్టీలో కూడా చూసి ఇది క్లోజ్ అనేది చేద్దాం. ఓకే, ఈ ఇండికేటర్ గురించి మీరు ఏమనుకుంటారో, ఈ ఇండికేటర్ యూజ్ చేస్తారో మీరు లేదా అనేసరి కామెంట్ అయితే చేయండి. ఇది అనేది బెటర్ ఇండికేషన్స్ అంటే ఇక. ఓకే, ఇక రకంగా మాత్రం దీంట్లో కూడా మంచి మూమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో మనం అనేది కంప్లీట్గా దాని సైడ్ ఉంటే మాత్రం మంచి ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉంటుంది. ఒకవేళ దీన్ని ఇది మనం తీసుకున్న తర్వాత కంప్లీట్గా చూడండి, ఇది అనేది ఇప్పుడు కూడా మళ్ళీ టచ్ కాలే, కంప్లీట్గా అప్ సైడ్గా పోవడం జరిగింది. ఇది టచ్ కానంత వరకు ఎప్పుడైతే మళ్ళీ ఇది టచ్ అయిందో కిందికైతే మంచి ఫాల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మళ్ళీ ఇక్కడ దీని దగ్గరలో ఎప్పుడైతే మనం బ్రేక్అవుట్ ఇస్తుందో దానికి వెళ్ళిపోతే మనం అయితే మంచి మూమెంట్ చేయడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇక మనం చూసుకోండి, ఇక్కడ ఇది టచ్ అయింది, దీనికి టచ్ అయింది అంటే టచ్ అయింది. ఇక్కడ రిలీజ్ అయితే దీన్ని అయితే రిలీజ్ అయితే అవ్వడం అయింది.
దీనికి రిలీజ్ అయితే మనం పిఈ సైడ్ హైలో మనం పిఈ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇది డ్రాప్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ మళ్ళీ దీనికి టచ్ అయింది, ఇక్కడ రిలీజ్ అయింది పిఈ తీసుకున్న తర్వాత మంచి మూమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. కంటిన్యూస్గా ఇది వెళ్ళడం జరిగింది. ఇక్కడ కూడా మళ్ళీ ఈ రకంగా మాత్రం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారు ఇది ఒక కామెంట్ అయితే చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.